బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెద్దపేట దాడుల కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే ఈ దాడికి సంబంధించి మరో 36 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తప్పించుకున్న వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పెద్దపేటలో పోలీసులు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దపేట రామాలయం వద్ద నిషేధ ఆజ్ఞలు కొనసాగుతున్నాయి. గ్రామంలో ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించకూడదని, గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. అయితే కూటమి నేతలపై జరిగిన దాడి వెనుక ఏదైనా ముందస్తు కుట్ర దాగి ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు సూత్రధారుల్ని పట్టుకునే పనిలో పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెద్దపేట దాడుల కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటిదాకా 21 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే ఈ దాడికి జరిగినటువంటి ఆ ఊర్లో పెద్దపేటలో మొత్తం పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. 144 సెక్షన్ కొనసాగుతుంది. సో ఎవరు గుంపులుగా తిరగొద్దు, ఎవరు అక్కడ ఎటువంటి సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించకూడదంటూ పోలీసు ఆజ్ఞలున్నాయి. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, ఆకివీడులో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికీ 21 మందిని రిమాండ్కు తరలించారు. సో అసలు ఈ దాడికి పాల్పడిన వాళ్ళ వెనక ఎవరున్నారు, ఆ సూత్రధారులు ఎవరు వీళ్ళని ఎంకరేజ్ చేశారనే దానిపైన ఏదైనా సమాచారం దొరికిందా పోలీసులకి? రాజేష్, ప్రస్తుతం ఇదే విషయంపై పోలీసులు చెక్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు జరిగిన దాడి అయితే అక్కడ నిరసన తెలిపే అవకాశం ఉంటుంది. కానీ మేకులు ఉన్న కర్రలతోనూ రాడ్లతోనూ ప్రీ ప్లాన్డ్ గా చేశారు అంటూ కూడా అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం, మరోపక్క ఇక్కడ దాడి జరిగిన తర్వాత దృశ్యాలను చూస్తే అదే విధంగా అనిపిస్తుందంటూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. పూర్తిగా ఒక ఏదో ఎప్పటి నుండో పగ ఉన్నట్లుగా ఒకరి మీద ఒకరు అలా దాడులు చేసుకోవడం, భౌతికంగా మీరు జనసేన పార్టీ నేతల గాయాలు చూసినట్లయితే ఇంచుమించుగా వారిని తీవ్రంగా ప్రాణాలు పోయేలా కుట్టారు అంటూ కూడా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క కేవలం జై శ్రీరామ్ నినాదాలు చేసినందుకే ఈ విధంగా దాడి చేయాల్సిన అవసరం ఏముంటుంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 57 మందిని గుర్తించారు పోలీసులు. అందులో ఇప్పటికే 21 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. జడ్జి ఆదేశాలతో, మెజిస్ట్రేట్ ఆదేశాలతో వారందరినీ రిమాండ్కి తరలించడం జరిగింది. మిగిలిన వారంతా పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆకివీడు పెదపేటలో ఉన్నటువంటి వివాదాస్పద రామాలయ పునర్నిర్మాణం దగ్గర ఏదైతే కార్యక్రమం ఉందో అక్కడ మొత్తం 144 సెక్షన్ పెట్టడం జరిగింది. సభలు సమావేశాలకి అనుమతి లేదు. ఇటువంటి అక్కడ గుడి లోపలికి కూడా ఎవరిని అనుమతించడం లేదు. మరోపక్క ఆ ఏరియా మొత్తం కూడా పెదపేటకి సంబంధించి కూడా పూర్తి అక్కడ నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి. ఆ ఇళ్లలో ఉన్న మగవాళ్ళు సైతం బయటికి వెళ్ళిపోయారు. భయపడి ఏ క్షణం పోలీసులు వస్తారు, ఎవరిని అరెస్ట్ చేస్తారన్న భయంతో వారు కూడా వెళ్ళిపోయారు. మరోపక్క ఇటు కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పెదపేటలో బయట వ్యక్తులు వచ్చారు, ముందు రోజు రాత్రి అక్కడికి చేరుకున్నారు. శ్రీరామనవమి రోజు రఘురామకృష్ణరాజు అక్కడికి వస్తారని మార్చి 8వ తేదీనే ప్రకటించారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూటమి నేతలు ముందుగానే అక్కడికి వస్తారని తెలుసు కాబట్టి ప్రీ ప్లాన్డ్ గా పెదపేటకి సంబంధించి ఓ వర్గం నేతలు సమావేశం అయ్యారు. ప్రతి ఇంట్లో కూడా టెంపుల్ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా బయట వ్యక్తులు వచ్చారు. బయట వ్యక్తులు పాగా వేసి ప్రీ ప్లాన్డ్ గా దాడి చేశారంటూ కూడా కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఇటు భీమవరం డిఎస్పీ, భీమవరం రూరల్ సిఐ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తం పెదపేట అంతా కూడా పోలీసు పహారాలో ఉందని చెప్పుకోవచ్చు. డ్రోన్ కెమెరాల సహాయంతో అక్కడ మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ఆ పెద్దపేట లోపలికి పంపించట్లేదు పోలీసులు. సభలు సమావేశాలకు కూడా అనుమతి లేదు అని చెప్తున్నారు. మరోపక్క కొంత పొలిటికల్ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ కొంత మద్దతు తెలిపేందుకు ఆకివీడు వెళ్తున్నా కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మత ఘర్షణలు కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క అక్కడ శాంతియుత వాతావరణం నెలకొలేంత వరకు కూడా పోలీస్ పికెట్లు కొనసాగుతాయని భీమవరం డిఎస్పీ గ్రామస్తులు ఏమంటారు? ఆకివీడులోని పెద్దపేట గ్రామస్తులు అంటే ఎవరైతే దాడికి పాల్పడలేదో న్యూట్రల్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ వ్యక్తమవుతుంది జరిగినటువంటి ఘటన పట్ల? ఆకివీడు పెద్దపేటలో బిగ్ టీవీ అక్కడ వారితో మాట్లాడడం జరిగింది. పెద్దపేటలో వారిని మనం వీడియో బయట కూడా ఆడియో బయట కూడా ఇవ్వమని అడిగాం. కానీ వారెవరు కూడా మీడియాతో మాట్లాడడానికి రెడీగా లేరు. అనుకోకుండా జరిగిపోయిన ఘటనగా వాళ్ళు చెప్తున్నారు. కేవలం వన్ సైడ్ గా మొత్తం వ్యవహారం నడుస్తుందంటూ కూడా వాళ్ళు విమర్శించే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఇళ్లలో మగవాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోయారు. వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. పోలీసులు చాలా మందిని తీసుకువెళ్లారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనే సమాచారం కూడా ఇవ్వట్లేదంటూ కొంత వారు మహిళలు ఆరోపిస్తున్నారు. కానీ ఆన్ రికార్డు వారు చెప్పడానికైతే ముందుకు రావట్లేదు. కొంత అక్కడ భయపడే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అక్కడ పెద్దపేట రామాలయం వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కొంత అక్కడ మతానికి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ అప్పుడు ప్రస్తుతం పరామర్శలు కరెక్ట్ కాదంటూ కూడా చెప్పడంతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కొంత ఆగారనే చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ దాడి చేసిన వారు కొంత సహకరించాలి, పునరాలోచించాలి, రామాలయ పునర్నిర్మాణానికి సహకరించాలంటూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ఒకవేళ సహకరించకపోయినా రామాలయ నిర్మాణాన్ని నిర్మించి తీరుతాం అంటూ కూడా కేంద్ర మంత్రి వర్మ చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఆకివీడు పెద్దపేటలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇటీవల జరిగినటువంటి దాడి ఘటన